యోబు గ్రంథంలో రాయబడ్డ మాట 24వ అధ్యాయం 19వ వచనం. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళం ఎవరిని పట్టుకుంటది? పాపము చేసిన వారిని పట్టుకుంటది. పాపం అంటే ఏంటి? సిగరెట్ తాగడం పాపం. సిగరెట్ మీద రాసి ఉంటాడు అమ్మేవాడు లేదా తయారు చేసిన వాడు, తాగితే సస్తావు, అయినా కొనుక్కొని తాగుతాం, అది పాపం. మందు తయారు చేసి మందు అమ్ముతూ ఉంటాడు, మందు తాగి కుటుంబాన్ని, భార్యను, పిల్లల్ని సరిగా పోషించలేక అప్పుల పాలైపోయి ఉన్నవి అమ్ముకొని రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఊరిలో అల్లరి పాలవుతుంటారు. మందు తాగకూడదు, అది పాపమని వాక్యం సెలవిస్తుంది. రకరకాలుగా లోకంలో పాపముతో విస్తరిస్తా ఉన్నారు. పాపము మనుషులందరినీ ఎక్కడ పట్టుకుపోతుందంటే పాతాళానికి తీసుకెళ్తుంది. ఒకవేళ ఈ లోకంలో దొంగతనం చేసి పోలీసుల కంట పడకుండా తప్పించుకోవచ్చేమో, తప్పించుకోలేము, వాళ్ళు పట్టుకుంటారు. సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పోలీసు వారు ఎవరైనా నన్ను పట్టుకోలేరు అనుకుంటే ఖచ్చితంగా వారు తప్పు చేసిన వారిని, న్యాయ వ్యవస్థ ఇక్కడ కూర్చున్నారు సార్ వాళ్ళు కదా, పోలీసు వారు తప్పు చేస్తే ఒక హత్య చేసిన వారిని పట్టుకొని వెళ్తారు, ఒక దొంగతనం చేసిన వారిని పట్టుకొని వారు పోలీసు వారు వారి ఉద్యోగంలో వారు ఎంతో నమ్మకంగా సీరియస్ గా పనిచేసి ఆ న్యాయ వ్యవస్థ ముందు నిలబెట్టడానికి లేదా తప్పు చేసిన వారికి శిక్ష పడడానికి వారి వంతు వారు ప్రయాసపడుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా బై మిస్టేక్ వాళ్ళ చేతికి దొరకకుండా తప్పించుకోవచ్చేమో గాని పాపం చేసిన వారిని పాతాళం మాత్రం పట్టుకోకుండా విడిచిపెట్టదు. అందుకే ప్రభుని యేసుక్రీస్తు ప్రభు పాపము చేసిన మానవులందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు, పాతాళం పట్టుకుంటుంది. కాబట్టి నేను రక్షించాలని పాపము చేసిన వారిని, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు.